ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చెప్పమ్మా. యువర్ ఆనర్, నేను విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీని. మేము ఏ రోజు క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. మా క్వాలిటీ వర్క్ని చూసి ISI సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఇది చూడండి యువర్ ఆనర్. మై లార్డ్, ఆ సర్టిఫికేట్ ముసుగులో కల్తీ చేస్తున్నారు. కార్మికుల ప్రాణాలను గాలికి వదిలేసి వీళ్ళు లాభాలు పొందాలనుకుంటున్నారు. లేదు మై లార్డ్, విహారీ గారు కార్మికుల్ని ఎప్పుడూ బాగా చూసుకునేవాళ్ళు. కార్మికుల నాయకుడైన సింహాద్రి గారికి ఆ విషయం బాగా తెలుసు. అసలు మా నుంచి ₹1 కోటి కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మై లార్డ్. కార్మికులకి విహారీ గారు చేయించిన ఇన్సూరెన్స్ ఉంటుంది. అది అప్లై చేసుకుంటే దాదాపు ₹1 కోటి ఇన్సూరెన్స్ వస్తుంది మై లార్డ్. కానీ ఆ ఇన్సూరెన్స్ని వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోలేదు? ₹1 కోటి ఇన్సూరెన్సా? ఏ కార్మికులకి వాళ్ళ యజమాని ఇంత ఇన్సూరెన్స్ చేయించరే? మా విహారీ గారు కార్మికుల్ని ఎంత బాగా చూసుకుంటారో అక్కడే తెలుస్తుంది కదా యువర్ ఆనర్. అంతేకాదు మై లార్డ్, ఈ ఇన్సూరెన్స్కి ఇన్సిడెంట్ అంతా చాలా అనుమానాస్పదంగా ఉంది. మై లార్డ్, ఆమె కేసుని ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకుని తప్పుదోవ పట్టిస్తుంది. పీపీ గారు కూర్చోండి. తను చెప్పేది విన్న తర్వాత మీరు విచారణ చేయండి. థ్యాంక్ యూ మై లార్డ్. ఈ కేసులో కార్మికులు చనిపోయారు. అది తీరని నష్టం, నేను కాదనట్లేదు. కానీ ఇన్సూరెన్స్ ఉందని వాళ్ళకి తెలుసు, అది అప్లై చేయలేదు. అండ్ మేజర్గా కార్మికులు చనిపోయి ఇన్ని రోజులైనా డెత్ సర్టిఫికెట్స్ తీసుకోలేదు. ఎందుకు డెత్ సర్టిఫికెట్ తీసుకోలేదు? అది రాకపోవడం వల్లే ఇన్సూరెన్స్ అప్లై చేయలేదు. అసలు దీని వెనకేదో మనం గుర్తించని కుట్ర దాగుంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ మై లార్డ్. ఆ అమ్మాయి అడిగింది కరెక్ట్ పీపీ గారు. మై లార్డ్, నాకు కొంచెం టైం ఇస్తే ఇదంతా కుట్రలో భాగమేనని నిరూపిస్తాను. యువర్ ఆనర్, తను చెప్తుంది. పీపీ గారు మీరు కూర్చోండి. వేగంగా తీసుకునే నిర్ణయాల్లో, ఇచ్చే తీర్పుల్లో తప్పులుంటాయి. అవి లేకుండా న్యాయంగా తీర్పు ఇవ్వాలంటే వాళ్ళకి సమయం ఇవ్వాలి. చూడమ్మా, ఎక్కువ టైం మీకు ఇవ్వలేను. రేపటికల్లా నువ్వు సాక్ష్యాలతో వస్తే పరిశీలిస్తాను, లేకపోతే తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. మై లార్డ్, రిమాండ్లో ఉన్న చారుకేశవ్ గారికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే, రిమాండ్లో ఉన్న ముద్దాయికి బెయిల్ మంజూరు చేస్తున్నాను.